హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మా మమ్మీ ఇంట్లో చపాతీలో కర్రీ చేశారు. ఎలా చేశారో చూపిస్తాను చూడండి. దీనికోసం ముందుగా దుంపలు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కోసి పక్కన పెట్టుకొని వేడి నీటిలో నానపెట్టుకున్న మిల్లి మేకర్లు పక్కకు తీసుకొని, అలాగే గంట ముందు నానపెట్టిన పచ్చెనపప్పుని పేస్ట్ చేసుకొని దాన్ని గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని దాంట్లోకి నూనె పోసి సాజీరా వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఇందులోకి మా మమ్మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయరు, మీకు నచ్చితే వేసుకోండి. ఆ తర్వాత ఇందాక కోసుకున్న దుంపలు, క్యారెట్, మిల్ మేకర్లు వేసి ఇందులో కల్లుప్పు, కారము, పసుపు వేసి ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే మా మమ్మీ ముందుగా తీసుకున్న వాటర్ అయితే పోస్తున్నారు. వాటర్ పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, అలా దుంప ఇడిపోవాలి మెత్తగా. అలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకోండి. వేసుకొని ఆ పేస్ట్ని కూడా ఒకసారి కలిపి ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత అదే గిన్నెలోకి మనం ఒక గ్లాస్ వాటర్ అలా తీసుకొని పోసుకోండి. అలా వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. ఉడికేటప్పుడే ఇందులోకి అయితే ఇది మా మమ్మీ ఇంట్లో చేసిన గరం మసాలా, ఈ మసాలా కూడా వేసుకొని మూత పెట్టుకొని అలా ఉడకనివ్వండి. ఉడికిపోయిన తర్వాత లాస్ట్ని కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే. ఇది మీకు చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.